సో రీసెంట్ టైమ్స్ లో బాగా పాపులర్ గా వింటుంది సీడ్ సైక్లింగ్ గురించి. ఈ సీడ్ సైక్లింగ్ తెలుసుకునే ముందు మెన్స్ట్రువల్ సైకిల్ గురించి తెలుసుకుందాం. మెన్స్ట్రువల్ సైకిల్ లో 4 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ మీకు పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ డే టు 5th డే మెన్స్ట్రువల్ ఫేజ్ అని అంటాం. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఫ్రమ్ 5th డే టు 14th డే, దట్ ఈస్ ఫాలిక్యులర్ ఫేజ్. ఈ ఫేజ్ లో ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ బాగా తయారవుతుంది. థర్డ్ ఫేజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ 14th టు 16th డే, దట్ ఈస్ ovulation phase. Last phase, that is luteal phase, is from 14th day to 28th day. దీన్ని లూటియల్ ఫేజ్ అని అంటాం. ఈ ఫేజ్ లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ హైగా ఉంటుంది. సో ఈ సీడ్ సైక్లింగ్ లో మనకి మెన్స్ట్రువల్ సైకిల్ లో అవసరమైన ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అండ్ పీసీఓఎస్ లో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవటానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు దాకా ఉన్న రీసెర్చ్ ప్రకారంగా ఈ సీడ్ సైక్లింగ్ కి బెనిఫిషియల్ ఎఫెక్ట్సే ఉన్నాయి. సో ఏం సీడ్స్ చూస్ చేసుకోవాలి అన్న దాని గురించి నెక్స్ట్ రీల్ లో చెప్తాను.